నమస్తే, నేను మీ హరిత. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ నియమితులయ్యారు. ట్రంప్ విజయానికి లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధం ఉంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అది ఎలాగో తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం హరిత గారు. ట్రంప్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ట్రంప్ విజయానికి లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధం ఉంది అంటున్నారు. అది ఎలాగా? ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవం. అవునండి. అయితే ట్రంప్ ఎప్పుడు కూడా ఒకటి చెప్తూ ఉంటాడండి, విజువలైజేషన్ గురించి చెప్తుంటాడు. అయితే లా ఆఫ్ అట్రాక్షన్లో మేజర్గా ఇంపార్టెంట్ కీ రోల్ చేసేది ఊహ, విజువలైజేషన్. అంటే ఎవరైతే వారి గురించి నేను పలానా ఇలా ఉండాలి అని ఎవరు దృఢంగా అనుకుంటారో వారు అది అయి తీరుతారండి. అయితే ఫస్ట్ అధ్యక్షుడు ఉన్నప్పుడే చెప్పాడు ట్రంప్, ఏంటి నేను మళ్ళీ గెలుస్తానన్నారు. వాటికి చాలామంది బిలీవ్ చేయలేదు, అయిపోయిందన్నారు, విమర్శించారు, వ్యతిరేకించారు. అయినా కూడా తనకు తెలుసు లోపల ఏమనుకున్నాడంటే నేను మళ్ళీ అయి తీరుతాను అని దృఢ సంకల్పం ఉంది. అయినట్టే అయ్యాడు, ఆయన చెప్పినట్టే అయ్యారు. ఎట్లా అంటే చూడండి ట్రంప్ ఏజ్ చూసినట్టయితే హెవీ అంటే ఎక్కువగా ఉంటుంది. బట్ అతని ఎనర్జీ లెవెల్ చూడండి మేడం, ఎంత యాక్టివ్గా మాట్లాడతాడు స్పీచ్లో. కానీ తన యాక్టివిటీస్లో అలాగే ఉంటాయి. అంటే ఎవరైతే వారి గురించి గొప్పగా అనుకుంటూ పదే పదే ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారో వారు డెఫినెట్గా విజయాన్ని సాధిస్తారు. అంటే మొత్తం బాడీ సెల్స్ అన్ని మీరు చూసినట్టయితే వైబ్రేట్ అవుతూ ఉంటాయండి. అంటే మీ సెల్స్ అయినా నా సెల్స్ అయినా ఎవరి సెల్స్ అయినా కూడా వైబ్రేట్ అవుతుంటాయి. అయితే వారు ఏదైతే గోల్ అనుకుంటారో ఆ ఫ్రీక్వెన్సీ తగ్గట్టుగా మన వైబ్రేషన్ స్థాయి ఉంటే మనం డెఫినెట్గా అచీవ్ అవుతుంటాం. మీరు అనొచ్చు, మరి ఎలా మనకు ఆ ఫ్రీక్వెన్సీ స్థాయిని పెంచుకోవచ్చు అంటే విజువలైజేషన్, ఊహాశక్తి. ట్రంప్ కూడా చూసినట్టయితే ఎవ్రీ డే తనకు ఒక ఇంటర్వ్యూని చూశాను మేడం, ఒక బుక్లో కూడా రాయడం జరిగింది. ఏంటంటే తను ఏదైతే కావాలని కోరుకుంటాడో పదే పదే అయినట్టుగా తను ఊహిస్తున్నాడు. అంటే ఒక డేని సక్సెస్ఫుల్ పీపుల్స్ ఒక రోజు ముందుగానే వారు ఊహిస్తుంటారు. అంటే రేపు నేను ఎలా ఉండాలనుకునేది ఈరోజు రాత్రి పడుకునే ముందే పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. అలాగే ఎవరైనా సరే ఇక్కడ ట్రంప్ సక్సెస్ సాధించాలంటే ట్రంప్ ని ఒక ఉదాహరణగా తీసుకోమంటారా? తీసుకోవచ్చండి. ఎందుకంటే చూడండి, ప్రపంచం మొత్తాన్ని శాసిస్తుంది అమెరికా మేడం. ఓకే, అమెరికాలో ఎవరైతే అధ్యక్షులు ఉంటారో వారి చేతిలో మొత్తం అంతా డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవరైతే చూడండి అంత సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క సీక్రెట్స్ కనుక మనం తెలుసుకుంటే మన జీవితంలో సక్సెస్ అవుతుంది. దీనే ఎథికల్ హ్యాకింగ్ అంటారు. హ్యాకింగ్ చేయడం కరెక్టే అండి, బట్ ఎథికల్ హ్యాకింగ్ అంటే వారి మైండ్ సెట్ కనుక మనం తీసుకోగలిగితే, వారి సీక్రెట్స్ ఏదైతే చేశారో వారు మనం పాటించగలిగితే మన లైఫ్లో కూడా సక్సెస్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం సక్సెస్ చూసినట్టయితే సక్సెస్ కావాలి, మంచి మార్క్స్ రావాలి, జాబ్ తెచ్చుకోవాలని ఎవరైతే అనుకుంటారో ముందుగా మీరు జాబ్ వచ్చినట్టుగా ఎవరైతే ఊహించుకుంటూ నమ్ముతారో వాళ్ళు డెఫినెట్గా అచీవ్ అవుతారని. ఇక్కడ మన సబ్జెక్ట్ని ఎక్కువ కూడా ఎకనామికల్గా అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఎక్కువ మన ఛానల్స్ వాచ్ చేస్తుంటారు. సుమన్ టీవీ వ్యూవర్స్ నేను చెప్పేది ఒకటే అండి, ప్రతి ఒక్కరు కూడా కళ్ళు కంటారండి. కళ్ళు కన్నదానికి కొద్ది మందే సాధిస్తారు. ఎందుకు అంటే కన్సిస్టెన్సీ. ఎవరైతే కన్సిస్టెన్సీగా ఊహిస్తూ ఉంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. కొంతమంది ఏంటంటే ఈ వీడియో చూస్తారండి, చూడగానే ఏమనిపిస్తుంటే నా జీవితం ఇలా ఉండాలనుకుంటారు. ఒకసారి 2 సార్లు ఊహిస్తారు, నిజానికి ఎదురు దెబ్బలు వస్తాయండి. అంటే చూడండి లైఫ్లో ఛాలెంజింగ్స్ చాలా ఉంటాయి. బట్ ఛాలెంజింగ్స్ ఎదురైనప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే లో ఫీల్ అయిపోతారు. అంటే 1-2 ఎదురు దెబ్బలు తగలగానే ఏదైనా ఇబ్బందులున్నా సమస్యలున్నా ఆ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోకూడదు, నిరుత్సాహంలోకి వెళ్ళకూడదు. అంతేనా? అవునండి. అలా వెళ్ళడం వలనే మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ లూజ్ అయిపోతున్నారు. బట్ కొద్దిమంది ఉంటారండి, 100% తీసుకుంటే 98% ఏమవుతారంటే ఇష్యూస్ ఛాలెంజ్ రాగానే వదిలేస్తారు. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా రాగానే ఒక కమిట్మెంట్ కమాండింగ్ ఇచ్చేసి వదిలేస్తారు. బట్ 2% అలా ఉండారండి. ఎలా ఉంటారంటే ఏది ఏమైనప్పటికీ నా సక్సెస్కైనా నా ఫెయిల్యూర్కైనా నేనే రెస్పాన్సిబిలిటీ అని ఆలోచిస్తూ వారు నిరంతరం మెరుగుపరుచుకుంటారు. మిగతా 98% ఏం చేస్తారంటే బ్లేమింగ్ ద అదర్స్ అండి. నేను మార్క్స్ రాలేదు ఎందుకంటే నాకు ఎవరైతే చెప్పారో లెసన్ చెప్పారో ఆ టీచర్ సరిగ్గా చెప్పలేదు, క్వశ్చన్ పేపర్ రాంగ్ ఇచ్చారు, ఒకవేళ ఆర్థికంగా బలంగా కాకపోతే నాకు పక్కన బిజినెస్ నన్ను మోసం చేశాడు. సో ఈజీ అండి, అంటే బ్లేమింగ్ ద అదర్స్ చేసుకుంటూ ఈజీగా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఇతరులు నిందిస్తూ ఉంటారు. బట్ అలా నిందించిన వాళ్ళు ఎప్పుడూ సక్సెస్ కారండి. ఎవరికైనా ఒకరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, అతిపెద్ద సమస్యలో ఇరుక్కున్నారు, లైఫ్ అండ్ డెత్ అంటారు కదా, అలాంటి ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆ మనిషి ఆలోచన విధానం ఎలా ఉండాలి? థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే మీరు అన్నట్టు లైఫ్ అండ్ డెత్ కావచ్చు, లేకపోతే లోలో ఫ్రీక్వెన్సీలో ఉండి లాట్ ఆఫ్ డెప్స్ ఉన్న వాళ్ళని మనం తీసుకోవచ్చు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు చెప్పండి, నాకు డెప్స్ ఉన్నాయి ఏం చేయాలో అర్థం అంటే డిఫెండింగ్ ఆడతారు. చూడండి గేమ్ను ఒకరేమో ఓడిపోకూడదని ఆడతారు, అదే గేమ్ను ఒకరు గెలవాలని ఆడతారు. ఇక్కడ గెలవాలి అని అంటే ఆర్థిక స్వేచ్ఛ అనేది, నాకు ఆర్థిక స్వేచ్ఛ రావాలి అనే ఆట, గెలవాలనే ఆట. నాకు అప్పులు ఉండకూడదు, నా కష్టాలు రాకూడదు, నష్టాలు రాకూడదు అనే ఆట, ఓడిపోకూడదు అని ఆట. బట్ ఇద్దరు ఆడుతున్నప్పుడు ఒకే ఆటలు ఎవరు గెలుస్తారు చెప్పండి?
ఎవరైతే గెలవాలి అని ఆడతారో వాళ్ళ లైఫ్ లో గెలుస్తారు. ఓడిపోకూడదు అన్నా కూడా గెలవాలన్న ఆరాటమే కదా. ఆరాటమే, కానీ మీనింగ్ డిఫరెంట్ అండి. మీరు గమనించండి. సపోజ్ ఒక గేమ్ ఉంది మేడం, ఓకే, ఆ గేమ్లో మీరు ఇద్దరు ఆడుతున్నారు, మీరు మీ ఫ్రెండ్ ఆడుతున్నారు. మీరు ఎలా ఆడుతున్నారంటే గెలవాలి అని అంటే కప్పు గెలవాలి అని ఆడుతున్నారు. బట్ మీ ఫ్రెండ్ ఎలా ఆడుతున్నారు, ఈ గేమ్ ఎలాగైనా సరే ఓడిపోకూడదని డిఫెండింగ్లో ఆడుతున్నారు. చూడండి, 6 కొట్టడం వేరు, ఆడుకోవడం వేరు. ఈ అడ్డుకోవడం అంటే ఏంటంటే ఓడిపోకూడదు, ఎలాగైనా సరే మ్యాచ్ నుంచి చేజారిపోకూడదు. ఇంకొక ఎలాగైనా సరే నీకు గెలవాలి. దూరం నుంచి చూసే వ్యక్తికి సమానంగా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ డెప్త్లోకి దిగితే గెలవాలన్నప్పుడు ఆరాటం. ఎస్, నేను సాధించాలి, సాధిస్తాననే నమ్మకం ఎక్కువ ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యక్తులు అంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండదు. ఓడిపోకూడదు, ఎట్లాగైనా సరే కాపాడు, అలాంటి మైండ్ సెట్ నుంచి గెలవాలి అని ఆట ఆడతారు. చూసారా, ప్రతి మనిషికి ఒక ప్రాబ్లం ఉంటుంది. కొందరు ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తారు, బయటపడతారు. కొందరు అలానే ఉంటారు. అలాంటి వాళ్ళను ఆ సమస్యల్లో నుంచి బయటపడేయగలరా మీరు? ఎగ్జాక్ట్లీ పడేస్తాం. ఎట్లా అంటే ముందు ఇచ్చోండి, ఎంతో మంది మన సెషన్స్ అటెండ్ అవుతుంటారని. నేను చెప్పేది వారికి ఒకటే, మైండ్ సెట్. నువ్వు రిచ్ అవ్వాలనుకుంటే నువ్వు రిచ్ మైండ్ సెట్ని కలిగి ఉంటావు. నువ్వు కనుక రిచ్ మైండ్ సెట్ ఉండకుండా పూర్ మైండ్ సెట్గా ఉంటే, ప్రతి దాంట్లో కొంతమంది చూస్తే ప్రతి దాన్ని బేరం ఆడుతుంటారు. కూరగాయల మార్కెట్కి వెళ్తారు, వారికి ఎంత అంటారు, ఒక కేజీ 30 రూపాయలు, టమాటా ఎంత 40 రూపాయలు అన్నారు అనుకోండి, 20 రూపాయలకి ఇస్తారా, 25 రూపాయలకి ఇస్తావా అంటే ఆ మైండ్ సెట్ చూడండి. నేనేమంటానంటే ఎక్కడైతే మీరు బేరం ఆడతారో అక్కడే చూడండి. ఎవరు కూడా గోల్డ్ షాప్లోకి వెళ్ళి ఎవరు కూడా బేరం ఆడరు, ఎంత అవుతుందో అంత తీసుకుంటారు. బట్ కూరగాయల దగ్గరికి వెళ్ళి చూడండి, అంటే ఇది ఒక మైండ్ సెట్ అండి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక గేమ్ ఆఫ్ మైండ్ సెట్. ఈ దీనిలో ఎవరైతే రిచ్గా ఆలోచిస్తుంటారో వారు రిచ్ పీపుల్ అవుతారు. ఇందాక ట్రంప్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ట్రంప్ కూడా అంతే అండి. సో ఎప్పుడైనా సరే నేను గెలవాలని ఆడుతాడు ఒకటి, దాంతోపాటు తన విజువలైజేషన్, పదే అఫర్మేషన్ అంటే ఏంటంటే చూడండి, పాజిటివ్గా చెప్తుంటారు. తన టీం మెంబర్స్ కానీ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఎనర్జీని నింపుతారు. ఎవరైతే ఎనర్జీని నింపుతారో వాళ్ళ శక్తి పెరుగుతుంటుంది. కొంతమంది ఎప్పుడు అందుకోసం నేను ఏమంటారంటే, మీరు రిచ్ అవ్వాలన్నా, మీరు గెలవాలని అనుకుంటే మీ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ మార్చండి. ఎందుకంటే మీ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లో కనుక నెగిటివ్ ఆలోచన గల ఉంటే మీరు ఎప్పటికీ విన్ కాలేరు. రిచ్ అవ్వాలి, ఒక మనిషి సక్సెస్ దిశగా ప్రయాణించాలి, సక్సెస్ అందుకోవాలి అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యం అవుతుందా? అది మీరు చేయగలరా? మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే ఏంటి, ఎలా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఈ సబ్జెక్ట్ని విశ్వవ్యాప్తం చేయాలి మేడం, లోక కళ్యాణం కోసం. ఏదైతే ఇప్పుడు చూస్తే కొద్దిమంది చేతిలోనే ఈ సబ్జెక్ట్ ఉన్నది, వారే ధనవంతులుగా అవుతున్నారు, వారే రాజకీయంగా ఎదుగుతున్నారు, వారే శాసిస్తున్నారు. ఇలా ఉండకూడదు మేడం. అంటే సమానంగా వెళ్ళాలి నాలెడ్జ్ అనేది. చూడండి, అవకాశాలు సమానంగా ఉన్నప్పుడే కదా మేడం ఎవరి టాలెంట్ ఏంటో తెలిసేది. సో ఈ సబ్జెక్ట్ను విశ్వవ్యాప్తం ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి వెళ్ళి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అవగాహన పెంచుకొని వారిని వారు ఉన్నతంగా తీర్చిదిద్దుకొని, వారే కాదు 10 మందికి ఎంప్లాయ్మెంట్ సృష్టించగలగాలి. అంటే వారికి ఒక మైండ్ సెట్ మారాలి. అలా దానికోసం ఏంటంటే ఎవ్రీ వీక్, అంటే ప్రతి వారం కూడా ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ వెబినార్ కండక్ట్ చేస్తున్నాం. ఈ వెబినార్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఉంది, గూగుల్ ఫిల్అప్ చేయొచ్చు, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మా టీం మెంబర్స్ మీకు వాట్సాప్ గ్రూప్ పంపిస్తారు. మీరు ఇంట్లో ఉంటూ, ఆన్లైన్లో ఉంటూ ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత జూమ్లో ఎక్కడికి రావాల్సిన అవసరం లేదండి. మీరు ఇంట్లోనే ఉంటూ ఎక్కడైనా సరే, మీరు అమెరికాలో ఉన్నారా, యూకేలో ఉన్నారా, ఆస్ట్రేలియా ఉన్నారా, దుబాయ్లో ఉన్నారా, ఒమన్లో ఉన్నారా, ఖతర్లో ఉన్నారా, ఎక్కడైనా ఉండండి, సౌదీలో ఉన్నారా, మీరు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో ప్రతి వారం మేము కండక్ట్ చేసే ఫ్రీ క్లాస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాస్ అది నచ్చితే క్లాసెస్ కంటిన్యూ, అది నచ్చే ఫ్రీ అండి. డెమో క్లాస్ ఎప్పుడు నేను ఫ్రీగానే ఇస్తాను. అది నచ్చిన తర్వాత మీ 6 days లైవ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ నేనే కండక్ట్ చేస్తాను. మార్నింగ్ 6:30 to 7:30 ఉంటాయి. ఈ క్లాస్లో మొత్తం మీ మనీ బ్లాక్స్ ఏంటి, మీరు ఎందుకు స్ట్రక్ అయిపోతున్నారు, ఆ స్ట్రక్ అయిపోయిన వాటిని మీరు ఓవర్కమ్ చేసుకొని సక్సెస్ని ఎలా చూడాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా అవ్వాలి, సో తెలుసుకోవాలంటే మాత్రం క్లాసెస్ కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ విజయ్ గారు. ఒక మనిషి జీవితంలో సక్సెస్ సాధించాలి అనుకుంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమని విజయ్ గారు చెప్తున్నారు. విజయ్ గారి సెషన్స్ కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చాలా కూల్ గా చెప్తున్నారు సార్. యాక్చువల్ గా నేను చాలా పొందాను, ఈ క్లాస్ కి వచ్చిన తర్వాత చాలా పొందాను. యాక్చువల్ గా నా డైలీ ఇన్కమ్ 500 నుంచి 1000 ఉండేది సార్. ప్రెసెంట్ 8000 నుంచి 10,000 తీర్చింది. అంటే మంత్లీ దగ్గర 80,000 వస్తుంది. ఆయుర్వేద డాక్టర్ సార్, నేను వర్కింగ్ యాజ్ ఆర్ఎంపీ. మీ క్లాస్ వినేక అంతా నాకు పాజిటివ్ గా జరుగుతుంది సార్. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.